మత సామరస్యాన్ని కాపాడుతూనే హిందూ ధర్మం మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటరాణా ప్రతాప్ శర్మ కోరారు. మతాల కంటే ధర్మం గొప్పదని, ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒక్కటేనని ఆయన ప్రవచించారు. విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం స్వయంభూ క్షేత్రం జమలాపురం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎర్రుపాలెం మండల భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం, భాగవతం, రామాయణం ఇతిహాసాల్లో ముఖ్య ఘట్టాలను వివరించారు. హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని, హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ మత ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఆధ్యాత్మిక రంగంలో జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ, మహబూబాబాద్ టీవీ నిర్వహిస్తున్న కీలక భూమిని కొనియాడుతూ ప్రధాన సంపాదకులు శ్రీనివాస్ మారబోయినాను విహెచ్పి ప్రతినిధులు అభినందించారు. అనంతరం అతిథులను, నిర్వాహకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వనం రామకిషన్ రావు, చలమల పెద్ద వెంకటేశ్వర్లు, ఇటికల రామకృష్ణ, పింగళ శ్రీనివాసరావు, శీలం ప్రసాద్ రెడ్డి, బుత్పాల శ్రీనివాస్ శర్మ, కాసిన ఉపేందర్, హిందూ వాహిని జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి, మండల అధ్యక్షురాలు వేమిరెడ్డి త్రివేణి, పాదర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జమలాపురంలో గుడి ఉంది. వెంకటేశ్వరం దగ్గరికి అందరూ వచ్చారు. ఊరికే పోతారా? కిందికి పోతారు, కాశీతాలు కొంటారు, లడ్డూలు కొంటారు, ప్రసాదాలు కొంటారు, కిందికి వచ్చి బొడ్డుపేరాలు కొంటారు. ఎంతమంది కొట్లు పెట్టుకుని వస్తున్నారు దేవుడి మీద ఆధారపడి? పూలు అమ్మేవాళ్ళు, కిరాణా కొట్టు వాళ్ళు, షాపుల వాళ్ళు, ఎంతమంది లాడ్జీలు, రూములు, మరి ట్రావెలర్స్, ఇంతమందిని బతికిస్తున్న హిందూ ధర్మం. మరి ఒక చర్చి దగ్గర ఎవరు బతుకుతున్నారు? ఒక మసీద్ దగ్గర ఎవరు బతుకుతున్నారు? విమర్శ కోసం చెప్పండి, నిజం చెప్పండి. అవునా అవునా కదా? ఎవరు గొప్పవాడు ప్రపంచంలో? ఎవరిది గొప్ప ధర్మం? ఎవరిది గొప్ప ధర్మం? ఎవరిది గొప్ప ధర్మం? ఎందుకంటే అందరూ క్షేమంగా కోరుకుంటాం మనం. మా దేవుడే దేవుడు, మా దేవుడు నమ్మాలి. నేను 12 మంది పిల్లలు చేసుకుంటా, 20 మందిని పిల్లలు కంటాను. ఒక్కోటి 20 మందిని కావాలి. జనాభాను పెంచాలి, మొత్తం భూమిని ఆక్రమించాలి, ఎన్నో నిలబడతారు. ఇదే దరిద్రం. నిజాయితీ పదవి నమస్కారం. నేను అందరిని అంటలా. ఈ మండలంలో మీనమూరు నుంచి 2 ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళ దండం పెట్టాలా? రాత్రి అడిగా నేను ఉపేంద్రని, వాళ్ళ దండం పెట్టాలా? నేను అందరిని అంటలా. తెలుసు, నాకు తెలుసు. మీనమూరు ఉపన్యాసం చెప్తా ఉన్న గుళ్ళో వచ్చి బయట నిలబడ్డా. హిందువులుగా జీవించడం అంటే కొన్ని కోట్ల జన్మలు చేస్తున్న పుణ్యఫల విశేషం వల్ల మన హిందువులుగా పుట్టాం. ఈ రోజున ఇంతమంది భజన ప్రయత్నం చూడాలి. భజన చేయటం వల్ల ఏం వస్తుంది? ఆనందం వస్తుంది. 3వది తాళి వల్ల రావు, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. 4వది గడవ బయట హిందువులం. పార్టీలో సంబంధం లేదు. భజన సంఘాలంటే మామూలే కాదు. మీ అందరి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మీ అందరి పాదాలకు మరోసారి ప్రణమిలుతున్న నమస్కారం చేస్తున్నాను. తరతరాల నుంచి హిందూ ధర్మాన్ని బ్రతికిస్తుంది మీరే. 8 తెలవదు లాసిక్కులు. హిందూ ధర్మం ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది తెలవదు. తాతలు చెక్క భజన చేశారు. ఆ తర్వాత మీరు తాళాలు పట్టుకున్నారు. ఇప్పుడేమో తకిట కొట్టుకుంటూ ఆ చిన్న చిట్టలు పట్టుకుంటూ వాటితో చేస్తున్నారు. కానీ ఏ విధంగానైనా హిందూ ధర్మాన్ని మాత్రం బ్రతికిస్తున్నది మీరే. రాముడు ఎంత గొప్పవాడు అంటే, ధర్మానికి ఎంతగా కట్టుబడి ఉంటాడు అంటే, రాముడు ముందు ఎవరు నిలబడ్డా సరే యుద్ధం చేసి గెలవని వాడు లేరు ఈ సృష్టిలో. చేస్తే రామాశరణ్ అంటే మనని కరుణించడా? రామ భజనే. రామ అంటే చాలు. ఏంటి రామనామం యొక్క ప్రత్యేకత ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పారు శ్రీనివాస్ శర్మ గారు నాకు మంచి దోస్తి. ఆ శ్రీనివాస్ శర్మ గారు మాకు చెప్పేటువంటి ఉపాయం ఏంటి? ఆయన కార్యక్రమం చేశారు. ప్రసాదాలు, చిన్న ప్రసాదాలు చేసి ఊళ్ళో తెలిసిన వాళ్ళకి కొద్దిగా ఇంటిమేషన్ చేయమన్నారు. ఆ పిల్లల్లో తెలివికల్లో వాళ్ళు ఉండి ప్రతి ఇంటికి తిరిగి, నాయన మేము ఏదైనా చిన్న కార్యక్రమం చేశారు, మీరు అందరూ రామన్నారు. అప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు. కదలిగా వచ్చింది. ఈ ఆడపిల్లలు ఏంటి, మన కోటీశ్వరులు మా దగ్గర 100 ఎకరం ఉంది. ఎలాని ఎప్పుడైతే ఆవాహన అంటే ప్రసాదం ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్న తల్లి వచ్చింది. ఆ పిల్లలు, అమ్మ మీరేసే 200 రూపాయలు మమ్మల్ని అడగండి, మేము కూడా ఇస్తామని కొంతమంది మాసమంట వాళ్ళు అడిగాం. ఏ మాత్రం ఆదాయం లేకుండా నిశ్చితంగా చెప్పినది. ఈ విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యమైనటువంటి సభ జరిగిన దగ్గర నుంచే సభలో ఉన్నటువంటి శక్తులు ఆ యొక్క గ్రామాలను శక్తులు రైజింపజేసి ఆ యొక్క ఆదాయాన్ని రెట్టింపజేయడం ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చిందా? ఇదిగో నీ వంశాన్ని ధరించి అని కొడుకు తీసుకోవా అని అన్నది. అది సీత గొప్పతనం, అది అమ్మ హిందూ స్త్రీ గొప్పతనం, అది అమ్మ భారతీయుల గొప్పతనం. అందుకోసం రాముడు మన దేవుడు. అలాంటి రాముడిని పట్టుకొని రాముడిని సిన్నాయి నారా మనకు శాపం అయిపోయింది. కాబట్టి మనం ఐక్యం ఉందాం, అందరినీ గౌరవిద్దాం, మన ధర్మాన్ని కాపాడదాం. లోకం అంతా హిందూ ధర్మం క్షేమం ఉన్నంత వరకే లోకం క్షేమం ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. ఇది రాజకీయాల సభ కాదమ్మా. భవిష్యత్తులో కూడా నెక్స్ట్ మధ్యలో పెట్టబోతున్నాం. 29వ తారీఖున ఏనుకూరు సభ, 6వ తారీఖున పెనుబల్లి సభ. పెనుబల్లిలో 400 మంది సభ జరిగిపోతా ఉంది. నెక్స్ట్ మధ్యలో రాబోతున్నాం. మధ్యలో ఎవరికి సంబంధాలున్నా ఆ ఉపేంద్ర గారిని, ప్రసాద్ రెడ్డి గారిని, ఇంకో 2 పేర్లు చెప్తాం. చెప్పదమ్మా, ఇక్కడ నది పవిత్రమైంది, దేవాలయం ప్రయత్నమైనది. హిందువుల ప్రతి ఇల్లు దేవాలయమే, గుర్తుంచుకోండి. ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడు. ఎంతగా పాటిస్తారంటే మడి మేళ బంధువులు చచ్చి ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అమెరికా చూస్తున్నాడు ఆయన. లైవ్ ప్రోగ్రామ్ ఈ జిల్లా విశ్వ అధ్యక్షుడు బొన్నాల రామకృష్ణరావు గారు పైన ఉంటే నా పక్క నుండి జిల్లా మొత్తం తిరిగిన మహానుభావుడు ఈ బొన్నాల రామకృష్ణరావు గారు. అలాగే ఆ వయసులో కూడా చలమల వెంకటేశ్వర అమాయకంగా ఉంటాడు, కానీ నిరంతరం తిరుగుతూనే ఉంటాడు జనం మధ్య, మీతో కలిసిపోతాడు. ఏదైనా సరే ఈ పక్కన నాగమణి కూడా ఏదైనా పనున్నా సరే వచ్చేస్తుంది. ఇంకా చాలా మంది టీం ఉన్నారమ్మా, వస్తాం. ధర్మం కోసం పాటుపడిన పోషించే పరిస్థితి కూడా మీరే. ధార్మిక అక్కడ కిందకు కాశీలో ఉన్నాడు. అయ్యా మరి ఇట్లా 200 మంది అవుతారు, మరి భోజనాలు కావాలంటే ఎంతమంది వచ్చినా భోజనాన్ని నేను తయారు చేపిస్తా అన్నాడు. అనుకోకుండా ఆయన కాశీకి పోయాడు. పోతూ పింగిలి శ్రీనివాస గారు ఎక్కడ ఉన్నారండి? శ్రీనివాస గారు కాశీలో ఉన్నాడు. మళ్ళీ మీరు వేసుకున్న స్కార్ప్ అనుకుంటా బహుశా, అవన్నీ ఆయన మెన్షన్ చేశాడు. తర్వాత ఒక గోశాల వేస్తున్నాడు. ఉపేంద్ర మీ అందరినీ కూడా ఆ గ్రూప్ లోకి యాడ్ చేస్తాడు. ఆ గ్రూప్ లో మీరంతా మీ వీడియో చూడొచ్చు. ఆ మెమౌంట్ అనేది వాస్తవానికి ఎప్పుడో ఇవ్వాల్సిన మెమౌంట్ అది. అది ఖమ్మానికి సంబంధించిన అష్టాంజనేయ స్వామి వారి మెమౌంట్ అది. మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదని అనుకున్న అందరికి ఖమ్మానికి సంబంధించి కనుక ఆ ఖమ్మాన్ని ఇస్తున్నాను మేము. ఆ రోజే సత్కారం చేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు చేయలేకపోయాం. ఈ రోజు ఇక్కడ ఘనంగా చేద్దాం, స్వామి సన్నిధిలో ఉన్నాం. మన డోర్నకల్లో ఏదది బజరంగ బలి యాత్ర, హనుమాన్ శోభాయాత్ర కదా. హనుమాన్ శోభాయాత్ర డోర్నకల్ మండలంలో దాదాపు 6 కిలోమీటర్లు లభించాడు ఆయన. 6 కిలోమీటర్లు హనుమాన్ శోభాయాత్ర నిర్మించాడు. నన్ను కూడా రమ్మన్నాడు ఉపన్యాసానికి, దురదృష్టంతో వెళ్ళలేకపోయాను. కమ్మటి శ్రీనివాస్ ఒక్కసారి గట్టిగా చెప్పడం కొట్టాను. తర్వాత ఈ సభలో దేవాలయం అర్చకత్వం చేస్తున్నాడు ఎంతమంది ఉన్నారు ఒకసారి రావాలి. దేవాలయం అర్చకత్వం, కులంతో సంబంధించిన అర్చకత్వం చేసేవాళ్ళు. రాధాకృష్ణ గారు వచ్చారు.